నమస్తే వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు స్పెషల్ డిబేట్. సో అంత రాష్ట్ర రాజకీయం మొత్తం రాష్ట్రంలో ప్రజలందరి చూపు రాజకీయ పార్టీల అందరి చూపు జూబ్లీ హిల్స్ మీదనే ఉన్నది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల డేట్ దగ్గర పడతా ఉన్నది. పోలింగ్ రేపు నవంబర్ 11వ తారీఖు, అంటే ఇవాళ నుంచి ఒక 10 రోజుల గ్యాప్ ఉన్నది. సో డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ప్రచారాన్ని ముమ్మరం చేసినాయి. అన్ని రాజకీయ పార్టీలు, అధికార కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, 3 ప్రధాన పార్టీలన్నీ రాజకీయంగా వాళ్ళ ప్రచారం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ దాంట్లో దూసుకుపోతూ ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను కూడా చూసినాం మనం. వరాల జల్లు కురిపించేటువంటి ప్రయత్నం చేసిరు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సినీ కార్మికులకు పట్ల. సో అలాగే బీఆర్ఎస్ కూడా ఇంకా తన పోరాటాన్ని ప్రతిపక్ష పాత్రని ఇంకా పోషిస్తూ ఉన్నది. వాళ్ళు కూడా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నది. గెలవడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతూ ఉన్నారు? అధికార కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారా, లేకపోతే ప్రతిపక్ష బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలబడతారా, సిట్టింగ్ స్థానాన్ని వాళ్ళకే అప్పచెప్తారా, లేకపోతే బీజేపీ తన ఉనికిని చాటుకొని తన ప్రభావాన్ని చాటుకొని బీజేపీ అక్కడ గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఏ రకంగా ఉండబోతోంది? మరొక వైపు జూబ్లీ హిల్స్లో గత కొన్ని రోజుల నుంచి ధమ్కీల రాజకీయము బాగా నడుస్తూ ఉంది. పార్టీలు ధమ్కీలు ఇచ్చుకుంటా ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు కొందరిని ధమ్కీలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీటన్నింటి గురించి డిస్కస్ చేద్దాం. మన స్టూడియోలో డిస్కస్ చేయడానికి వి ప్రకాష్ గారు. సో తెలంగాణ ఉద్యమకారులు, వారు తొలి ఉద్యమకారులు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి పార్టీ మీద చాలా రకాల కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి బయట. కేసీఆర్ గారికి ప్రచార రథం ఇప్పించింది శ్రీశైలం యాదవే, చిన్న శ్రీశైలం యాదవే అని. కేసీఆర్ గారికి అన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకున్నది కూడా శ్రీశైలం యాదవ్ అనేటువంటి చర్చ కూడా బాగా నడుస్తూ ఉంది. ఇవన్నీ విషయాలు అడగడానికి కరెక్ట్ అయిన వ్యక్తి, సరైన వ్యక్తి వి ప్రకాష్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారితో పాటు తొలినాళ్ళ నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నారు. కేసీఆర్ గారి కంటే ముందు నుంచి కూడా ఆయన ఉద్యమంలో ఆయన తెలంగాణ ప్రజలను మేల్కొల్పేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. సార్ నమస్తే సార్, చాలా రోజులైంది స్టూడియోకి వచ్చి మీరు. సో అంటే మనం ఎప్పుడు డిస్కషన్ చేసినా, ఎప్పుడు మాట్లాడినా నీళ్ళ వ్యవహారమో లేకపోతే ఏదన్నా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇష్యూలో ఏదన్నా అవకతవకల మీద ప్రాజెక్టుల వ్యవహారం గురించి మనం డిస్కస్ చేసినాం. గత 2 సంవత్సరాల నుంచి నీళ్ళ మీదనే ఎక్కువ చర్చ జరిగింది. ఇప్పుడు నడుస్తుంది. నిన్న కూడా రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్లో మళ్ళీ కాళేశ్వరము, సుందిల్లా, దాన్ని అలైన్మెంట్ మార్చడం, అది ఎప్పుడు లైవ్ లో ఉంటుంది. బట్ విశ్లేషణ అన్నప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ ఇచ్చారని చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ మీద మాట్లాడుతాం. జూబ్లీ హిల్స్ మీరు చూస్తూనే ఉన్నారు, దగ్గర నుంచి చూస్తున్నారు. మీరు చాలా ఛానల్లో మీ ఇంటర్వ్యూలో నేను అబ్జర్వ్ చేస్తున్నా. జూబ్లీ హిల్స్ అంతా ఒక రాష్ట్ర రాజకీయము, అందరికీ పల్లెటూరులో ఉన్నటువంటి రైతులు కూడా జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇవాళ. సో ఈ ఎన్నిక అంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటారా మీరు? గతంలో జరిగిన హుజరాబాద్, మునుగోడు వాటికి తక్కువేం కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రెండ్ సెట్ అనేది ఇక్కడ రాబోతున్నది. 2 కారణాల దృష్ట్యా దీనికి ప్రాధాన్యత ఉన్నది. ఒకటేమో ఈ 10 మంది గోడ దూకిన ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ సంబంధించి స్పీకర్ ఒక జడ్జ్మెంట్ ఇవ్వాలంటే ఇది ఒక మైల్ స్టోన్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఒక రకమైన డిసిషన్ వస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఇంకో రకమైన డిసిషన్ వస్తుంది. అంటే ఎక్కడ కూడా స్పీకర్ను ఇండిపెండెంట్గా ఉండనివ్వట్లేదు ఆ ప్రభుత్వాలు. ఆయన మంచోడు, గడ్డం ప్రసాద్ గారు అంటే నాకు చాలా అభిమానం. బట్ రేవంత్ రెడ్డి ఆయన అట్లా ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకొని ఇస్తాడా? కాబట్టి ఈ ఎలక్షన్ రిజల్ట్ని బట్టి వాళ్ళతోని ఎమ్మెల్యేలుగా రిజైన్ చేయించాలన్నా, మళ్ళీ పోటీ చేయించాలన్నా, లేకుంటే వాళ్ళను స్పీకర్ ద్వారా వీళ్ళు టీఆర్ఎస్ అని చెప్పి చెప్పేయాలన్నా, మళ్ళీ హైకోర్టులోకి పంపాలన్నా ఈ కేసు. అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాజీనామాలు చేయించి మళ్ళీ పోటీ చేయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఊపులో వస్తుంది. ఓడిపోతే ఏంటంటే స్పీకర్తో చెప్పి వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నామని అఫిడవిట్లు ఇచ్చారు కదా, వాళ్ళని టీఆర్ఎస్ అని చెప్పి డిక్లేర్ చేయమంటారు. అంటే డిస్మిస్ అవుతుంది పిటిషన్. నా ప్రశ్నలు వేరే ఉన్నాయి, మీరు కొత్త ప్రశ్నలు స్టార్టింగ్ లో విశ్లేషణ అంటే ఇక అట్లాగే ఉంటుంది. అంటే స్పీకర్ గారు నిర్ణయం కూడా రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది. రెండవది ఏంటంటే పంచాయతీరాజ్ ఎన్నికలు ఇప్పుడు పెట్టాలన్నా దీన్ని సాగదీయన్నా అనేది కూడా ఈ ఎన్నికల ఫలితాల మీదనే ఉంటుంది. తర్వాత రేవంత్ రెడ్డిని ఉంచాలన్నా తీసేయాలన్నా అనేది కూడా కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర జాతీయ పార్టీ ఏదైతే ఖర్గే ఆధ్వర్యంలో ఉందో, ఇప్పుడు పత్రికల్లో వార్తలు వచ్చాయి. మీనాక్షి నటరాజన్ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఇద్దరు కూడా అసంతృప్తితో ఉన్నారని. వాళ్ళు ఇంకా ఏదేదో మాట్లాడారు. మళ్ళీ రాదు ఇక కాంగ్రెస్,
దీన్ని పూర్తిగా ఆయనకిచ్చి తప్పు చేశాము. అయితే వీటిని ఖండించలేదు వాళ్ళు, నాకు తెలిసినంత వరకు. స్టేట్ కాంగ్రెస్ నుంచి కాదు స్టేట్ కాంగ్రెస్ కాదు, నేషనల్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు కూడా కాదు. ఎవరికి అగైనెస్ట్ గానైతే వచ్చినాయో మీనాక్షి నటరాజన్ గారు అండ్ మల్లికార్జున ఖర్గే గారు అండ్ జూపల్లి కృష్ణారావు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు మళ్ళీ మనం వస్తామో రామో అని. ఈ నలుగురు కూడా వీళ్ళు ఎవరు ఖండించలేదు. అంటే అది వార్త నిజమే కదా, వచ్చిన వార్త. కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ మంచి మెజార్టీతో వచ్చింది అనుకోండి, రేవంత్ రెడ్డిని మార్చచ్చు కూడా. కాబట్టి రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీకి పార్టీ పరంగా ఇది చాలా ప్రెస్టేజియస్. బీఆర్ఎస్కు గెలిచినంత మాత్రాన ముఖ్యమంత్రి అయ్యేది ఏం లేదు, కానీ అది వాళ్ళ స్థానం కాబట్టి నిలబెట్టుకోవాలి. సరే, అంటే ఇప్పుడు సరే రాజకీయంగా ఎవరు గెలిస్తే ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి అనేది పొలిటికల్గా ఆయా పార్టీల ప్రియారిటీస్ మీరు చెప్పారు ఇప్పుడు. కానీ ప్రజలు జూబ్లీహిల్స్లో గెలిస్తే ప్రజలకు ఏమవుతుంది, ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు ఏ రకమైనటువంటి ఫలితం ఉంటుంది? ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ గెలిచింది అనుకో, ప్రజలు ఏ రకంగా ఈ పాలనని చూడబోతా ఉన్నారు, బీఆర్ఎస్ గెలిస్తే ఎట్లా చూడబోతా ఉన్నారు, ఆ డిఫరెన్సెస్ ఎలా ఉండబోతాయి? ఇప్పుడు ఒక జూబ్లీహిల్స్ ప్రజలకు ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టి ఇచ్చిన వరాలు వాగ్దానాలు కాదు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మొత్తం ప్రజలకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? 421 హామీలు ఇచ్చాడు. అందులో 6 గ్యారంటీలల్లా 13 ఉన్నాయి. మళ్ళీ మరి ఏమన్నా అందులో నెరవేర్చినవి ఎన్ని, నెరవేర్చనివి ఎన్ని? ఆ నెరవేర్చిన మనం చెప్తున్న దానిలో కూడా అప్ టు ద సాటిస్ఫాక్షన్, అంటే ప్రజలు సంతృప్తి చెందే విధంగా నెరవేర్చినవి ఎన్ని ఉన్నాయి? ఇవి ప్రజల దృష్టిలో ఉంటాయి కదా. అయితే రేవంత్ రెడ్డిని హామీలనే గుడ్డిగా నమ్మి ఓటేస్తే గత 2 సంవత్సరాల్లో ఏ రిజల్ట్ వచ్చిందో జూబ్లీహిల్స్లో కూడా రాబోయే 3 ఏళ్లలో అదే వస్తుంది. ఏ హామీ నెరవేర్చిండని ఆయనే చెప్పాడు. ఆయన ఒక మనం థ్యాంక్ చెప్పాలి రేవంత్ రెడ్డికి. ఎందుకంటే చాలామంది నాయకులు చెప్పకుండా మోసం చేస్తారు. రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే చెప్పి మోసం చేస్తాడు. అంటే మన 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 ప్రజలు ఎడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు అనేది రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్తాడు. అరే మీకు చెప్పి మోసం చేసినా మీరు తేరుకోర్రా అని చెప్పి ఒక హెచ్చరిక అది. ఇప్పుడు అమెరికాలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చాలా, అంటే ఒక నెల రోజుల ముందే ఆటా సభల్లో ఆయన ఏం చెప్పాడు? రాజకీయ పార్టీలు ప్రజలకు హామీలు వాగ్దానాలు చేస్తూనే ఉంటాయి ఓట్ల కోసం, తర్వాత మోసం చేస్తూనే ఉంటాయి. ప్రజలకు అది అలవాటైపోయింది, రాజకీయ నాయకులకు ఇది అలవాటైపోయింది. అంటే రేపు మీరు కూడా గెలిచినాక అదే చేస్తారా అంటే నవ్వి ఊరుకున్నాడు. అంటే అప్పుడే అర్థం కావాలి కదా. ఆయన ఇప్పుడు ఏమంటాను, 4,000 ఇస్తారన్నాడు పెన్షన్, అందుకే మేము ఓటేసినాం. ఆయన 200 నుంచి 2,000 చేసిండు కదా. ఈయన 4,000 ఇస్తానంటా అంటే ఇస్తాడేమో అనుకున్నాం. ఇంకో 2,000 ఎక్కువ వస్తాయి కదా అని నమ్మినాం. రైతులు కూడా 7,500 అని చెప్పిండు కదా. మాకు ఇంకో 2,500 ఎకరానికి పసలకు వస్తాయి, సంవత్సరం మీద 5,000 ఎక్కువ వస్తాయి అనుకున్నాం. తర్వాత కౌలుదారులకు రైతు బంధు వేస్తానన్నాడు. కూలీలకు కూడా వాళ్ళకి ఇస్తానన్నాడు 12,000. అంటే నెలకు 1,000 రూపాయలు చొప్పున కూలీలకు, లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 12,000 ఇస్తానన్నాడు సంవత్సరం. తర్వాత విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఇస్తా అన్నాడు. మహిళలకు 2,500 ఇస్తాను, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇప్పుడు అది బంగారం ధర చూస్తే మనం 1,00,000 దాటింది. మరి ఇప్పుడు ఇవన్నీ చుక్కలు చూపెట్టిండు కదా. ఇప్పుడు ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి జూబ్లీహిల్స్లో కూడా అదే జరుగుతుంది రేపు. ఆయన నిన్న చెప్పినవన్నీ కూడా ఆయన అమలు చేయడు. ఆయనే ఇంకోటి ఏంటంటే గోపీనాథ్ గారు అక్కడ ఉన్నంత కాలము అపోజిషన్ ఎమ్మెల్యే అని చెప్పి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా డ్రైనేజ్ అంతా పొంగిపొల్లుతున్నా డ్రైనేజ్కి ఇవ్వలేదు. రోడ్లు పాడైపోయినాయని చెప్పినా కూడా రోడ్లకు ఇవ్వలేదు. ఏం చేయలేదు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి గోపీనాథ్ గారు చనిపోయేదాకా 1.5 year పైన చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేసిండు? ఒక 60 కోట్లకు కేటాయించి 200 రకాల పనులను ఎల్లారెడ్డిగూడల, తర్వాత యూసుఫ్గూడల, రైమంత్ నగర్ల, ఈ ఏరియాలంతా బస్తీలల్లో ఓ 200 రకాల పనులు, షేక్పేట బస్తీలల్లో 60 కోట్లతోని ఏం మొదలవుతాయి? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు 826 కోట్లతోని జూబ్లీహిల్స్ ఏరియాలో ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ఈ రోజు వరకు తట్టేడు మన్ను తీసింది లేదు, 1 రూపాయి పెట్టింది లేదు, కాంట్రాక్టర్ ఇటు పక్కన వచ్చింది లేదు. ఇవన్నీ మాటలే తప్ప, మోసాలే తప్ప, వాగ్దానాలు ఎక్కడ నెరవేరుతాయి? ఈ హామీలన్నీ గురించి ఓకే సార్, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఎన్నికల వరకు మేము హామీలు ఇస్తాము, ఓట్లు వేయించుకుంటాం, తర్వాత అంతే కదా అది చేస్తాం అనేటువంటి వర్షన్లో ఆయన చెప్పిందని మీరు అంటా ఉన్నారు.
ఇది ఓకే. కాకపోతే ఇప్పుడు నేను జూబ్లీహిల్స్ నాకు నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి, జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు ఏ రకమైనటువంటి ఫలితం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు ఏ రకంగా ఉంటుంది పరిపాలన వ్యవహారం, కానీ బీఆర్ఎస్ గెలిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు అపోజిషన్లో ఉంది. బీఆర్ఎస్ను గెలిపించే ప్రజలు గత 9.5 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధిని చూస్తారు. ఇప్పుడు ఎన్నడన్నా మైనార్టీల గురించి కాంగ్రెస్ పట్టించుకున్నదా? ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడు హడావిడిగా ఎల్లుండి రాజ్భవన్లో 11 గంటలకు ఏదో ప్రమాణ స్వీకారం ఫిక్స్ చేశారు, అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నట్టుగా. అసలు అజారుద్దీన్ను జూబ్లీహిల్స్ నుంచి తప్పించడానికే ఎమ్మెల్సీ అనేది ఆశ చూపెట్టారు. ఆశ చూపెట్టిన వాళ్ళు మొన్న 1 బిలియన్ కనెక్ట్ అనే ఒక సర్వే వచ్చింది. రెహనా గారు మీ దగ్గర ఇదివరకు జర్నలిస్ట్గా పనిచేశారు కదా, ఆ ముందు ఇంకొక అతను కలిసి వాళ్ళు బిలియన్ కనెక్ట్ అని 2024 ఏప్రిల్లో పెట్టుకున్నారు ఆ సంస్థను. ఆ సంస్థ ద్వారా జరిగిన సర్వే ఓన్లీ మైనారిటీస్ మీద జరిగింది. అంటే దాని ఫౌండర్స్ కూడా మైనారిటీస్. 50% కంటే ఎక్కువ బీఆర్ఎస్ వైపు పడుతున్నారు. 50% కంటే 60% కంటే ఎక్కువ కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉన్నారు, బీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. సర్వేలో తేలింది. 27% మాత్రమే కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంది. అంటే ఏది ఎంఐఎం కలిసినాక కూడా అసలు ఎంఐఎం మీద సర్వే ఎంత వచ్చిందంటే, అవినీతిలో ఏ పార్టీ ఎక్కువ అవినీతి పాల్పడేదంటే ఫస్ట్ పార్టీ బీజేపీ 39% అన్నారు. జనరల్ మైనారిటీస్ బీజేపీ అంటే పడదు కాబట్టి అన్నారని అనుకుందాం. సెకండ్ 31% ఎంఐఎం అని చెప్పారు. అంటే అత్యంత అవినీతి బీజేపీ 39, 31 ఏమో ఎంఐఎం. వాళ్ళు మామూలు శాంపిల్స్ తీయాలి, మళ్ళీ 6,800 మంది నుంచి శాంపుల్స్ తీసుకుంది. ఓన్లీ ముస్లింలకు సంబంధించి, ఓన్లీ ముస్లిమ్స్, ఓన్లీ జూబ్లీహిల్స్. అంటే ఇక్కడనే అటు ఇటుగా 80 నుంచి 90 వేల ఓట్లు ఏదో ఉన్నాయని 1 lakh ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. అంటే 6,800 శాంపుల్స్లలో 31% మజ్లిస్ అవినీతి పార్టీ అని చెప్పారు. బీఆర్ఎస్ గురించి వచ్చినప్పుడు 10% అని చెప్పారు. కేసీఆర్కి 64% ఇచ్చారు, రేవంత్ రెడ్డి 30 లోపు ఇచ్చారు, హాఫ్ కంటే తక్కువ. అంటే ఆ మైనార్టీస్ యొక్క హృదయ స్పందన ఏందనేది బిలియన్ కనెక్ట్ బయట పెట్టింది. దానివల్లనే కదా అజారుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తున్నది. ఇంకా వేరే ఏది లేదు, వేరే కారణమే లేదు. అందుకే అడావుడిగా ఎల్లుండే మంత్రి పదవి అని చెప్పేసి నేను అని ఈ మధ్య కేటీఆర్, హరీష్ రావు ప్రతి ఒక్కరు కూడా అసలు మైనార్టీ మంత్రివర్గంలో లేని మొదటి మంత్రివర్గం అని చెప్తూ వచ్చారు. అంటే ఎప్పటి నుంచి? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. సమైక్య రాష్ట్రంలో కానీ, పూర్వ హైదరాబాద్ స్టేట్లో కానీ, ఇప్పుడు తెలంగాణలో కానీ తొలిసారి ఓ మున్నూరు కాపు లేని మొదటి క్యాబినెట్, ఓ మైనార్టీ లేని మొదటి క్యాబినెట్. ఇప్పుడు మీరు అంటా ఉంటే ఈ ఎజెండా కూడా కొంత బీజేపీకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, ముస్లింలను కొంత దూరం పెట్టేటువంటి వ్యవహారం లెక్క. అంటే రేవంత్ రెడ్డి బేసిక్ గా ముస్లింలకి వాళ్ళు పెద్దగా ఇవ్వరు కదా బీజేపీ వాళ్ళు. ఆ ఎజెండానే రేవంత్ రెడ్డి ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నాడు, మానసికంగా వచ్చేసి బీజేపీ టీడీపీతో ఉన్నాడు. కాబట్టి ఆయన అదే ఎజెండా అమలు చేస్తాడు, వేరే ఏముంటుంది ఆయనకు. ఓకే రైట్ సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ సర్వే కానీ ఇవన్నీ కానీ నేను 1 by 1 స్టెప్ అడుగుతుంటాను. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది మీ అనాలిసిస్ ప్రకారము? అంటే మీరు ఏం ఫిగర్ చెప్పకండి, బట్ స్కోప్ ఎవరికి ఉంది, టఫ్ ఎవరికి ఉండేటువంటి అవకాశం ఉంది? మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు డే 1 నుంచి చూస్తూ ఉన్నారు. ఈ 3 పార్టీలు ప్రధానం. ఆ 3 పార్టీలలో కూడా రెండింటి మధ్యలో బాగా టఫ్ ఉన్నట్టుగా రకరకాల సర్వేలు, రకరకాల వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. ఈ 3 పార్టీలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఎవరికి ఎడ్జ్ కనపడతా ఉంది, ఎవరు గెలిచే ఛాన్సెస్ కనపడతా ఉంది? ఎవరు గెలుస్తారు అనేది నేను చెప్పాను. ఎవరు మైనస్ పాయింట్స్ ఏంది, ఎవరు ప్లస్ పాయింట్స్ ఏంది చెప్పండి. అట్లా దాని నుంచి మేము అర్థం చేసుకుంటాం, మా వ్యూవర్స్ కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ముందుగా బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకటేమో క్యాండిడేట్ గోపీనాథ్ 3 సార్లు గెలిచాడు. ఆయన సామాజిక వర్గం కూడా ఇన్ఫ్లుయెన్షియల్ వర్గం. అక్కడ ముందు టీడీపీలో గెలిచి తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చి 2 సార్లు గెలిచాడు. ఆయనకంటూ కార్యకర్త స్థాయి నుంచి టీడీపీలో ఎదిగిన వ్యక్తి ఆయన. కార్యకర్త నుంచి ఒక యూత్ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా, అంటే సాధారణ స్థాయి నుంచి వచ్చిందంటే ఆ నియోజకవర్గంలో ఆయనకున్న మాస్ బేస్ అనేది కనబడుతూ ఉంది. తర్వాత ఎవరు వచ్చి ఏది అడిగినా కూడా ఆయన కాదనకుండా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి 9.5 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. మంచి పేరుంది. దానివల్ల ఆయన చనిపోవడంతో ఆ సానుభూతి అనేది ఆయన వైఫ్ పట్ల సానుకూలంగా ఉంటుంది. రెండవది
9.5 ఏళ్ళు బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలు గతంలో కని విని ఎరగని. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలతో పాటు జూబ్లీహిల్స్లో ఉన్న బస్తీలలో ఉన్న ఇల్లు లేని వాళ్ళకు కూడా 4 ఫేజులలో ఇండ్లు ఇవ్వాలనుకున్నారు కేసీఆర్ గారు. 1,00,000 ఇండ్లు కట్టించారు. అందులో మొదటి 2 ఫేజులలో 500 మందికి 500 మందికి జూబ్లీహిల్స్లో కూడా ఇండ్లు వచ్చినాయి. 3వ ఫేజ్ షార్ట్ లిస్ట్ చేశారు. అందులో కూడా 500 పేర్లు వచ్చినాయి. వాళ్ళు దావత్ కూడా చేసుకున్నారు మాకు ఇల్లు వచ్చిందని. వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేశారు 3rd లిస్ట్లో మీరు సెలెక్ట్ అయిన. 2 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. తర్వాత షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు మొత్తం రాష్ట్రంలో 23,000 చిల్లర ముస్లింలే పెండింగ్ ఉన్నాయి. షాదీ ముబారక్ 15,000 చిల్లర కళ్యాణ లక్ష్మి పెండింగ్ ఉన్నాయి. వీటిలలో జూబ్లీహిల్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే గోపీనాథ్ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఇవ్వద్దని చెప్పి పెండింగ్ పెట్టిండు. కనీసం ఎలక్షన్ల ముందు కూడా ఇవ్వలేదు వాళ్ళకి, అట్లనే పెట్టేసిండు. 3వది అంటే బీఆర్ఎస్ అవి ఇచ్చింది కాబట్టి అవి ఎన్నడూ కూడా ఎవరు ఊహించనివి, అవి ఎవరు అడగనివి. చాలా రిలీఫ్ ఉండే ముస్లిం ఫ్యామిలీస్లలో. ఎందుకంటే బిడ్డ పెళ్లి చేయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇవాళ ఉన్న హైదరాబాద్ ముస్లింలంతా కూడా ఎవరో ఒక 1% పక్కకు పెడితే అసలు వాళ్ళకు రెక్కాడితే డొక్కాడని జీవితాలు. రోడ్ల మీద పండ్లు అమ్ముతుంటారు. వాళ్ళు చేయని వృత్తి లేదు. వాళ్ళు చేయని వృత్తి లేదు. నేను నోటితో చెప్పలేను కానీ నాంపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రాత్రి పోతే బుర్కాలు వేసుకొని వాళ్ళు దేనికోసం అడుగుతుండ్రు అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నట్టు. అంత దారుణంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. తర్వాత మీరు ఎక్కడ మనకు చట్టాలు ఉన్నాయి 14 ఏళ్లలో పిల్లలు ఎక్కడ పని చేయొద్దని. బట్ నువ్వు ఓల్డ్ సిటీ పోతే కార్ఖానాల్లో కానీ రిపేర్ షాపులలో కానీ ఎక్కడ చూసినా హోటళ్ళల్లో కానీ అంతా చిన్న చిన్న పిల్లలు పనిచేస్తూ ఉంటారు. ముస్లింల పిల్లలు వాని చదువు సంధ్య కంటే ముందు వాని బతుకు తెరువు కావాలి కదా. ఒక్కో కుటుంబంలో 8 మంది 7, 6 ఇట్లుంటారు. వాళ్ళు పోషించాలంటే పిల్లలు కూడా పనిచేయాల్సిన పరిస్థితి. మరి ఏం బాగుపడ్డదని కేసీఆర్ గారు వచ్చాక బడ్జెట్ పెంచాడు. ఈ పిల్లలందరినీ తీసుకుపోయి రెసిడెన్షియల్ స్కూల్ వేశారు. 200 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయి. వాళ్ళ ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మంచి గ్రేడ్ వచ్చింది ఫస్ట్ క్లాస్లలో. ఇదంతా వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఆలోచించారా? అదివరకు 0.01% బడ్జెట్ ముస్లింలో పెడితే ఈయన వచ్చిన తర్వాత వాళ్ళకు పెంచండి బాగా. అదివరకు లక్షలలో ఉండేది, ఇప్పుడు కోట్లలో పోయింది, 100 కోట్లలో పోయింది. మరి ఇవన్నీ చూస్తారు కదా. తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, తర్వాత ఎంఐఎం నాయకులు కూడా చాలా సార్లు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ని అప్రిషియేట్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. వాటితో పాటుగా ఆయన ఓల్డ్ సిటీలో కూడా రోడ్డు సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆయన పరిష్కారం చేశాడు. చాలామంది బస్తీలల్లో కుంటలల్లో చెరువులల్లో గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిండు కేసీఆర్ 58, 59 జీవో తీసుకొచ్చి. అదివరకు 57 ఏళ్ళ నుంచి ఎవడిచ్చిన లేడు. తర్వాత చెరువులలో బఫర్ జోన్లలో ఉన్నాయని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక హైడ్రా పేరుతో కూలగొట్టుకుంటూ పోయింది. ఆయనేమో పట్టాలు ఇచ్చాడు. పట్టాలు ఇచ్చిన వాటిని కూడా కూలగొట్టుకుంటూ పోయింది. ఇప్పుడు మూసీ డైరెక్ట్గా మూసీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లేకపోవచ్చు, కానీ అక్కడ గుడిసెల తొలగింపు ఇవన్నీ రోజు టీవీలలో చూశారు. వాళ్ళకు ఉండదా భారం? తర్వాత హైడ్రా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అయింది కదా జూబ్లీహిల్స్లో కూడా. బఫర్ జోన్ అని ఇదని అదని వెనకటి పట్టాలు అవి చట్ట విరుద్ధంగా కూడా వాటిని కూల్చేశారు. మరి హైడ్రాది కానీ మూసీ కూల్చివేతలు కానీ ఇవన్నీ వాళ్ళకు పట్టవా? ఇంకోటి హైదరాబాద్లో ఉండేటోళ్ళంతా ఎవరు? తెలంగాణ నలుమూలల నుంచి పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఐటీ ప్రొఫెషన్లో ఉంటారు. వాళ్ళ అపార్ట్మెంట్లలో ఉంటారు. వాళ్ళ కోట్లు వస్తాయి. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడనే ఉంటారు, పిల్లలు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఏం చేసిండని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ కోటేయాలి. ఇప్పుడు యాదవ్కు టికెట్ ఇచ్చారు, బీసీలో మోసం చేస్తున్నావు కదా. ఇప్పుడు బీసీలల్లో టికెట్ ఇస్తే మోసం చేసినట్లు అవుతుంది. బీసీలల్లో ఒక నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిండా లేదా అనేది బీసీలకు అంత ఇంపార్టెంట్ అంశం కాదు. 42% రిజర్వేషన్ సంగతి ఏంది? నువ్వు రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని ఎంతమందిని మోసం చేసినావు నువ్వు? అంటే రిజర్వేషన్ అంశంలో మేము ఎంత చేయాలో అంత చేసినాం. అసలు ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన చేయాల్సిన మొదటి పని ఏం తెలుసా? నరేంద్ర మోడీ గారి దగ్గర పోవడం, రాష్ట్రపతి దగ్గర పోవడం. ఇది పార్లమెంట్లో జరగాల్సింది. ఇది గవర్నర్ రాష్ట్రపతి పంపిండే. అసెంబ్లీలో చేసిన అన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రపతి భవన్లో పోయి ఉన్నాయన్నీ. దానికి కావాల్సింది ఏం చేయాలి? నరేంద్ర మోడీ గారి దగ్గర పోవాలా, పోయి రిక్వెస్ట్ చేయాలి. అయితే నరేంద్ర మోడీ ఒకవేళ బీసీ కాబట్టి ఎక్కడిస్తాడో రిజర్వేషన్లను
ఎక్కడ కన్సిడర్ చేస్తాడో అసెంబ్లీ తీర్మానాన్ని ఓహో అని చెప్పి ఆ 10% ముస్లిం బీసీలను తీసుకొచ్చి దీనికి అంటగట్టిండు. ఎందుకంటే ముస్లింలు అంటే వాళ్ళకి మండుతుంది, అవును దాన్ని ఆపేస్తారు, దాన్ని ఆపేస్తారు. ఆల్రెడీ బండి సంజయ్ ఈయన గారు పంపంగానే మాట్లాడారు చెప్పిండు, కదా. కిషన్ రెడ్డి కూడా చెప్పిండు ఆ బీసీల ముస్లింలను దీనికి ఎందుకు కలపాలి, 46% బీసీలు హిందూ బీసీలు ఉన్నారు కదా, నీకు కావాల్సింది 42% కదా, మళ్ళీ 10% ఎందుకు పెట్టామంటే పుల్ల పెట్టడానికి, అంటే దీన్ని ఆమోదింపజేయొద్దు చేద్దాన్ని. ఇది బీసీలకు తెలియదా? ఏదో ఒకరిద్దరు పేర్లు చెప్పాను నేను, కానీ చెంచగాళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డికి, వాళ్ళు ఇక్కడ నాయకులుగా కూడా ఉన్నారు. వాళ్ళని పట్టుకొని మొత్తం బీసీని తన దిక్కు తిప్పుకుంటా అంటే అవుతుందా? బీసీలలో ఏం చేసిండని ఓ 300 కాపు ఓటేయాలి. జూబ్లీస్లో 300 కాపులు 22,000 ఉన్నాయి ఓట్స్, 22,000. యాదవ్లో 20,000 ఉన్నాయి. వీళ్ళు ఎందుకు ఓటేయాలి? నవీన్ యాదవ్కి ఇచ్చిండని యాదవ్లు అంతా వేసే పరిస్థితి ఉన్నదంటే లేదు. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు 21 గొర్రెలు 25% మార్జిన్ మనీ కడితే ఇచ్చిండు. ఎన్ని ఇచ్చిండు? మొదటి ఫేజ్లో 3,74,000 ఇచ్చాడు, రెండో ఫేజ్లో 3,25,000 ఇచ్చాడు. ఇంకా మిగిలిన ఎన్ని ఉండే? ఎలక్షన్ కోడ్ వచ్చింది, మిగిలిన ఓన్లీ 1,50,000 ఉండే. అంటే 7 లక్షల పైన ఇచ్చినోడు ఇంకో 1,50,000 అయిందంటే ఇచ్చు ఎలక్షన్ కోడ్ రావడంతో అవి ఆగిపోయినాయి. అంటే వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే గొర్రెలని ఇట్లాంటివన్నీ ఇచ్చేటివి యాదవుల మీద ప్రేమతోడు కాదు, కమిషన్ల కోసం ఇచ్చిర్రు. అలా కమిషన్లు ఎవరికి వస్తాయి? ఇప్పుడు ఎక్కడన్నా అవినీతి జరిగితే గొల్లలకు గొర్రెలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అమ్ముకున్నారు అనుకోండి, రీసైక్లింగ్ అంటాం కదా, అక్కడ జరుగుతుంది. ఇప్పుడు 21 గొర్రెలు ఇచ్చేది రూలే కదా. రెండవది 25% మార్జిన్ మనీ వాళ్ళు కడతారు కదా, వాడు ఊకుంటాడా? నీకు ఒక్క గొర్రె తక్కువ చేసినా ఊకోడు. మరి 21 గొర్రెలు వచ్చినాక స్కామ్ ఎక్కడన్నది? అంటే ఇది క్లారిటీ ఇవ్వాలి సార్. నిజంగా కూడా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎక్కడ జరిగిందంటే కొన్ని దిక్కులు ఏం చేశారు, అంతటా కాదు అది. కొన్ని దిక్కులు ఏమైందంటే ఇట్లా గొర్రెలు ఇచ్చినాక మళ్ళీ గొర్రెలను కొన్నారు. వీళ్ళు ఎక్కడ కొనాలి? వీళ్ళు స్టేట్ బయట కొనాలి, గుంటూరుకో లేకుంటే ఒంగోలుకో, ఏ స్టేట్ కన్నా, రాజస్థాన్, ఎక్కడికన్నా పోయి కొనాలి. కొనకుండా ఏం చేసిండ్రు, ఇక్కడ ఇచ్చిండ్రు, వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్నాక మళ్ళా వాళ్ళు అమ్ముకోవాల్సిందే కదా. ఇప్పుడు కొంత పెంపు చేసుకోవడానికి కొన్ని పెట్టుకుంటారు, కొన్ని అయితే కొత్తగా అమ్మాల్సిందే కదా. కొత్తగా అమ్మాల్సింది ఒకటి, వాతావరణం కూడా సహకరించదు. ఏదైనా కానీ రీసైక్లింగ్ అంటే ఏంటంటే 21 గొర్రెలు ఇచ్చినాక మళ్ళీ వాళ్ళ దగ్గరనే కొని మళ్ళీ ఇంకోరికి ఇవ్వడం. ఆడ ఏమన్నా కమిషన్లు వస్తే గొర్రెలు కొనే కాడ అమ్మే కాడ వస్తే వస్తుంది. ఇది చాలా చిన్నది, ఇది ఇంత పెద్ద నెత్తిలా ఒక ఎంట్రీకి అంతా గదాన్ని పట్టుకొని వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేశారు. మరి స్కామ్ అయితే ఏది? మరి ఎఫ్ఐఆర్ ఏది? ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారా? సో అట్లా ఈ కోణంలో యాదవులు కూడా, యాదవులు ఏంటంటే 1,50,000 యూనిట్స్ షార్ట్ లిస్ట్ అయినాయి, మార్జిన్ మనీ కట్టారు. ఎందుకు ఇవ్వలేదు 2 సంవత్సరాల నుంచి? నీకు ఎందుకు వేయాలి? నీకు కేవలం నవీన్ యాదవ్కి ఇచ్చినా బాగానే ఉంది. ఇదేదో బీసీ మీదనో యాదవుల మీద ప్రేమతో కాదు. ఓ బీసీకి ఇస్తే బీసీ వాదం ఉంది కాబట్టి గెలిపించుకుంటారు అనుకున్నాడు. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ క్యాండిడేట్గా ఎట్లున్నా ఆ పార్టీ ఆయనకు మైనస్. ఇప్పుడు నవీన్ యాదవ్ పార్టీ మైనస్. క్యాండిడేట్గా ఆయన బస్సులలో ఆయనకుండే ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. కరెక్ట్గా అన్నారు. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాడు. మేము పబ్లిక్ బైట్స్కి వెళ్తాం కదా, తీసుకొని మనం లోగో తీసుకొని వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పేరు చెప్తేనే తిడుతున్నారు సార్. అవును. నవీన్ యాదవ్ పేరు చెప్తే కొంత ఆన్లైన్లో చెప్పేవాళ్ళు నవీన్ అన్నకి ఓటు తాలితే అంటున్నారు. కానీ కాంగ్రెస్ పేరు చెప్తే మాత్రము ఇక మొదటి నుంచి మొదలు పెట్టారు. మీరు స్టార్ట్ చేశారు కదా 420 హామీలు, ఆ నుంచి 6 గంటల దాకా వరుస పెట్టి తిట్టుకుంటూ వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లలో పార్టీ ముఖ్యమవుతుంది, కార్పొరేట్ ఎలక్షన్లలో క్యాండిడేట్ ముఖ్యమవుతాడు. అయితే ఇక్కడ ఇంకోటి, ఆ పేరు కొంత ఉండడానికి కారణం ఏంటంటే ఆయన కొన్ని ఫంక్షన్లు చేస్తూ ఉంటాడు. ఆ సీమంతాలు, పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఏదన్నా చిన్నవి అవి సరిపోవు కదా గెలవడానికి. అవి సరిపోతాయి? గెలవడానికి అవి సరిపోవు. సరే డిపాజిట్ రావడానికి సరిపోతాయి కావచ్చు, గెలవడానికి సరిపోవు అది. సెకండ్, యాదవ్లు ఎందుకు వేద్దో చెప్పిన నేను. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అయిన 1,50,000 ఆ యూనిట్స్ నోటి కాడికి వచ్చే బుక్ ఎత్తగొట్టేసాడు. వాళ్ళ మైనార్టీల విషయంలో, డబుల్ బెడ్రూమ్ల విషయంలో అట్లనే జరిగింది. మైనార్టీల విషయంలో చాలా లోపాలున్నాయి. వాళ్ళకు ఏమి ఇచ్చిండని చెప్పి వాళ్ళు ఓటేయాలి అసలు. ఇప్పుడు కొత్తగా ఉన్న ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండా, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చిండా, పోనీ సీఎం రిలీఫ్ ఫండ్ అన్న
గోపీనాథ్ గారు పెట్టిన అప్లికేషన్లు ఏమైనా ఒకటన్నా శాంక్షన్ అయినాయా? బస్తీ దవాఖాన్లలో వాళ్ళకు డబ్బులు ఉండవు, నిరుపేదలు ఉంటారు ముస్లిమ్స్ ఎక్కువ 99%. బస్తీ దవాఖాన్లలో ఏమన్నా మందులు పెట్టినావా? డాక్టర్లు మందులే లేవు, పోతున్నారా? ఈ ముస్లిం బస్తీలలో ఓవర్ఫ్లో అవుతున్నాయి డ్రైనేజీలు, ఏదైనా ఒకటి రిపేర్ చేసినావా? ఇప్పుడు చేస్తున్నారు, ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాయి కాబట్టి, పోలింగ్ డేట్ దగ్గరకు వచ్చింది కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బస్తీలలో వర్షం పడ్డప్పుడల్లా మొత్తం నిండిపోతానే నీళ్ళు, దానికోసం నువ్వేమన్నా చేసినావా? ఏది లేదు కదా. ఇవన్నీ వాళ్ళు ఎందుకు వేయాలి నీ కోటు? రెండవది ఏంటంటే నువ్వు ఇప్పుడు ఒక వాదన ఎలక్షన్లు స్టార్ట్ అయిన కాంచి మా ముస్లింకు మంత్రి పదవి ఇవ్వలేదు, సరే షబ్బీర్ అలీకి అడ్వైజర్ ఇచ్చినా కూడా దాని పెద్ద గౌరవ పట్టించుకోలే, మాకెందుకు ఇవ్వలేదు అనేది యూత్ అడుగుతున్నది. ఇప్పుడు ఆ విమర్శకు భయపడ అజారుద్దీన్కి ఇప్పుడు వాస్తవంగా ఎలక్షన్ కోడ్ సిటీలో అమల్లో ఉంది. ఈ టైంలో కేబినెట్ ఎక్స్పాన్షన్ చేయడం అనేది తప్పది, దీన్ని ఆపొచ్చు. ఎన్నికల కోడ్ అనేది అంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదే చేయాలన్నా అది డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్సెస్? డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే దానం నాగేందర్ ఇంక ఎమ్మెల్యేగా ఎట్లుంటాడు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా గుడ్డిది అయిపోయింది. ఎలక్షన్ కమిషన్లో దానం నాగేందర్ పేరు కొడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని వస్తుంది. మరి నువ్వు ఎంపీకి బీఫామ్ ఇవ్వంగానే ఎన్నికల కమిషన్ సోమోటోగా తీసుకొని డిస్క్వాలిఫై చేయాలి కదా. ఆయన ఓడిపోయాక కూడా ఇప్పటికీ సుప్రీంకోర్టులో హైకోర్టులో వాదనలు జరుగుతుంటే, ఇక్కడ స్పీకర్ దగ్గర వాదనలు జరుగుతూ ఉంటే కూడా ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరతలేదంటే వాళ్ళు ముళ్ళు గట్టబెట్టి పొడితే తప్ప వాళ్ళు యాక్షన్ చేయరు వాళ్ళు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కు ఇబ్బంది అయ్యేటువంటి అంశం కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ముస్లిం ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తా ఉంటే వీళ్ళు పోయి కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితులు కనపడవు, ఎందుకంటే చేస్తే మళ్ళీ మైనార్టీలో వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ కనపడతా ఉంటాయి. అందుకే ఇప్పుడు దాన్ని ఏం కంప్లైంట్ చేయరు కావచ్చు, కానీ ఇది కోడ్ ఉల్లంఘనే కదా. అవును, అంటే ప్రభావితం చేయడమే అవుతుంది ఓట్లనైతే. సరే, ఇప్పుడు వాళ్ళు కొంత అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల ఇంకొక 5% ముస్లిమ్స్ పాజిటివ్ అవుతారు కావచ్చు. కానీ ఇవాళ నేను అనేది ఏంటంటే బీజేపీ రేవంత్ రెడ్డి బడాబాయ్ చోటాబాయ్ లాగా కలిసి ఉన్నారనేది ముస్లింలలో ఒక ప్రచారం ఉంది. మనం ఏదో సెక్యులర్ అనుకున్నాం, కానీ ఈయన సెక్యులర్ ఏం కాడు, ఈయన రాహుల్ గాంధీ కంటే కూడా మోడీకే దగ్గరగా ఉన్నాడు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మైనార్టీస్తో పాటుగా యాదవులతో పాటుగా మున్నూరు కాపులు కూడా ఉన్నారు. వాళ్ళది 22,000 సంఖ్య. ఇలా బాగా అల్టిమేట్గా సఫర్ అవుతున్నారు మున్నూరు కాపులు గ్రామీణ ప్రాంతాలలో. వాళ్ళకు రైతు బంధు సరిగ్గా ఇవ్వలేదు. ఖరీఫ్ది రబీ పంటలు అయిపోయే కోతలకు వచ్చే టైంకు జూన్లో ఇవ్వాల్సింది ఏప్రిల్లో పడుతున్నది. తర్వాత రుణమాఫీ 42,000 కోట్లు కావాల్సింది 22,000 కోట్లు కూడా కాలేదు, సగం కూడా కాలేదు. తర్వాత వాళ్ళకు ఇవన్నీ కూడా హామీలు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చలేదు. ఇట్లాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. అది పెద్ద కమ్యూనిటీ. అంటే బీసీలలో 36% ఉన్నారు, మైనార్టీస్ 33% ఉన్నారు. అచ్చా, దళితుల పరిస్థితి కూడా ఎట్లుందంటే వాళ్ళది ఒక 9% ఓట్ బ్యాంక్ ఉంది జూబ్లీస్లో. మరి ఎస్సీలు ఎస్టీలు కలిపి, ఎస్టీలు తక్కువ ఉంటారు. వీళ్ళకు దళిత బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్లికేషన్లు తీసుకున్నారు. జూబ్లీస్లో కూడా అన్ని కుటుంబాలు దరఖాస్తులు పెట్టినాయి. దానికి ఎస్సీ అయితే చాలు, దానికి ఇన్కమ్ లిమిట్ లేదు, దానికి జాబ్ ఉన్నా కూడా, గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా దళిత బంధుకి ఎలిజిబిలిటీ ఉన్నదని చెప్పారు. అంటే రాష్ట్రంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయో అన్నిటికీ ఇస్తాన్నాడు ఆయన. మరి 9% వాళ్ళకు దళిత బంధు 2 సంవత్సరాల నుంచి నా మాటే మాట్లాడతలేడు. షార్ట్ లిస్ట్ అయిన కుటుంబాలు ఉన్నాయి జిల్లాలలో, వాళ్ళకు కూడా ఇవ్వలేదు ఎక్కడ కూడా. అంటే ఈయన వచ్చిండు దళిత బంధు ఆపేశాడు. అదివరకు కొన్ని కుటుంబాలకు 10 లక్షలు వచ్చినాయి. వాళ్ళు ఏదో వ్యాపారాలు పెట్టుకున్నారు, వెహికల్స్ కొనుక్కున్నారు, ట్యాక్సీ డ్రైవర్లుగా సెటిల్ అయిన్లు. అది మొత్తం వాళ్ళ పీకను ఒక్కేసిండు దళిత బంధుది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ స్కీమ్. ఇప్పుడు 5,000 మందికి వచ్చినాయి జూబ్లీస్లో మొదటి 2 దశల్లో. 3వ దశ షార్ట్ లిస్ట్ అయినాక ఆపేశాడు. 500 కుటుంబాలు ఉన్నాయి కదా అవి. ఒక 500 కుటుంబాలలో ఎక్కువ మంది బీసీలు దళితులు ఉంటారా ఇల్లు లేని దానిలో. మరి ఇవన్నీ చూసి ఎందుకు వేయాలి కాంగ్రెస్కి అనేది వస్తుందా రాదా? వస్తుంది. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మనకు బీఆర్ఎస్ఏ చేస్తుంది. ఈ 2 ఏళ్ళు ఆయన ఏం చేయలేదు, ఈ 3 ఏళ్ళు కూడా గెలిపించినా ఏం చేయడం అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆడున్న 65 మంది ఎమ్మెల్యేలలో ఈయన ఒక ఎమ్మెల్యే అవుతాడు కావచ్చు, ఒకవేళ గెలిస్తే 66 అవుతాడు కావచ్చు. కానీ మన రేవంత్ రెడ్డి మనస్తత్వం ఏంది, ఏది హామీలు ఇచ్చినా చేయడు అనేది స్పష్టం.
రెండవది క్యాండిడేట్ కూడా ఆయన ఇప్పుడు ఈ మధ్య నిన్ననే శ్రీశైలం యాదవ్ తీసుకుపోయి బైండ్ ఓవర్ చేశారు. ఆ క్వశ్చన్ అడుగుతా. దానికంటే ముందు ఇప్పుడు మీరు బీఆర్ఎస్ గురించి చెప్పారు, కాంగ్రెస్ గురించి చెప్పారు. అంటే బీఆర్ఎస్ కు ఎక్కడ ప్లస్ అవుతుంది, ఎక్కడ మైనస్ అవుతుంది, కాంగ్రెస్ కు ఎక్కడ ప్లస్ అవుతుంది, ఎక్కడ మైనస్ అవుతుంది. ఇప్పుడు బీజేపీ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. బీజేపీ ఎలా ఉండబోతోంది, అంటే బీజేపీ పాత్ర ఎలా ఉండబోతోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకు? అంటే వాళ్ళు కంటోన్మెంట్లో ఏం చేశారు, మేము గెలవము అనుకున్నప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ కండో కప్పించారు. అవును, బీఫామ్ ఇప్పించారు 4 రోజుల ముందే. అవును, వాళ్ళ మెయిన్ ఏమైంది అనేది అక్కడనే అర్థమైంది. కేసీఆర్ ఉండగొట్టాలి ఏదైనా చేసేసి. అంటే బీఆర్ఎస్ వాళ్ళకు శత్రువు, ఓకే, కాంగ్రెస్ కాదు. ఎందుకంటే ఇప్పుడు స్పష్టంగా వాళ్ళకు లైన్ ఉంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ అసలు పోటీలనే ఉండదు, ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, ఇక మనకు బీఆర్ఎస్కే పడుతుంది అనేది వాళ్ళకు స్పష్టత ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ గెలిస్తే స్ట్రెంగ్తన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ గెలవాలనుకుంటారు. వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు కదా, లేదు. కాబట్టి 15,000 ఓట్లు లాస్ట్ టైం వచ్చినట్టున్నాయి. 14%, 15,000 కాదు 14% ఏదో వాళ్ళకు వాళ్ళ టార్గెట్ గ్రూపు. ఇప్పుడు నిజంగానే యాంటీ ముస్లిం ఫీలింగ్ రెచ్చగొడితే హిందువులలో పోలరైజ్ అవుతుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అనేది అగ్రెసివ్గా ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. వాళ్ళ సర్వేలలో కూడా బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఏం చేసైనా బీఆర్ఎస్ ఓడించాలనుకుంటారు కానీ వాళ్ళు కాంగ్రెస్ గురించి మాట్లాడరు వాళ్ళు. కాబట్టి వాళ్ళది బీఆర్ఎస్కు వీలైనంత వరకు మెజారిటీని తగ్గించాలనే ఆలోచన తప్ప బీఆర్ఎస్ను ఓడించడం చేత కాదు బీజేపీకి, అంత స్ట్రాంగ్ ఏం లేదు అది. మీరు చూడండి, టికెట్ డిసైడ్ చేయడానికే వాళ్ళకు లాస్ట్ డే దాకా సంశయించారు. ఇక్కడ అగ్రెసివ్గా 3 నెలల ముందు క్యాంపెయిన్ చేసింది బీఆర్ఎస్. నవీన్ యాదవ్ టికెట్ డిసైడ్ చేయడానికి కూడా కాంగ్రెస్ చాలా తటపటాయింది. షెడ్యూల్ వచ్చిన తర్వాతనే చాలా రోజులు చేశారు. అంటే వాళ్ళు క్యాండిడేట్ విషయంలో అంత వెనకంజలో ఉన్నారు. వీళ్ళేమో అప్పటికే ఇంటింటికి ఒకసారి చుట్టి తిరిగి వచ్చారు. ఎప్పుడు నేను ఒక 3 నెలల కిందనే ఎప్పుడో వినయ్ భాస్కర్ని అడిగితే నాకు రైమందాని ఇన్ఛార్జ్ ఇచ్చిందంటే గింత ముందా అంటే అవును ఇచ్చిండ్లు, ఎట్లాగ ఎలక్షన్ తప్పదు కదా, కాబట్టి మేము ప్రచారంలో ఉన్నామని 2 నెలల కింద చెప్పాడు ఆయన. అంటే వీళ్ళు అడ్వాన్స్ ఉన్నారు ప్రచారంలో. బీజేపీ చాలా లేట్గా ఎంటర్ అయింది. ఇంకోటి ప్రభావితం చేయడానికి వాళ్ళ దగ్గర ప్రత్యేకమైన నినాదాలు లేవు, ప్రత్యేకమైన కార్యక్రమాలు లేవు. బీఆర్ఎస్కేమో చేసింది చెప్పడానికి ఉంది, ఇవి మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పడానికి ఉంది. కాంగ్రెస్కేమో అధికారంలో ఉన్నారు కాబట్టి హామీలు ఇస్తున్నారు. బీజేపీకి ఏముంటుంది, ఏం లేదు కదా. కాబట్టి కిషన్ రెడ్డికి ఇది ఆయన కాన్స్టిట్యున్సీలలో ఒక కాన్స్టిట్యున్సీ ఏడిట్లో సికింద్రాబాద్ సెగ్మెంట్లో. ఆయన అప్పుడు మోడీ వర్సెస్ నాన్ మోడీ ఎలక్షన్ జరిగింది కాబట్టి కాంగ్రెస్ అప్పుడు ఎక్కువ తీసుకున్నది, బీజేపీ ఎక్కువ తీసుకున్నది, జాతీయ పార్టీలు కాబట్టి. బీఆర్ఎస్ ఏ పార్టీతో అలయన్స్లో లేదు కాబట్టి ఆడ తక్కువ వచ్చినాయి. 65,000 ఓట్లు ఆ రోజు మోడీ గురించి పడ్డాయి తప్ప కిషన్ రెడ్డి గురించి పడలేదు. అవి బీజేపీ ఓట్లు అనుకోవడం కూడా తప్పే అవుతుంది. రైట్ సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టాపిక్ చర్చ బాగా నడుస్తుంది. ఇది మెయిన్ ప్రధానం మనం కూర్చోవడానికి. ఇది కూడా ఒక రీజన్ నేను మీకు ఫోన్ చేయడానికి కూడా. గత కొన్ని రోజుల నుంచి ధమ్కీల రాజకీయం నడుస్తూ ఉంది జూబ్లీహిల్స్లో. ఫస్ట్ అంటే ఏదైతే ఈ ర్యాలీ తర్వాత నవీన్ యాదవ్ చేసినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీ తర్వాత ఆ ర్యాలీలో హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది మాజీ రౌడీ షీటర్లు, ప్రస్తుత రౌడీ షీటర్లు కొంతమంది వచ్చి ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడంతో జూబ్లీహిల్స్ ప్రజల లోపల ఒక అలజడి, ఒక భయం ఏర్పడింది. మళ్ళీ వీళ్ళు వచ్చేస్తారేమో అన్నటువంటి దాంట్లో ఏర్పడింది. చాలా పేపర్లు కథనాలు రాసినాయి, అంతా నడిచింది. దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడారు. అయితే ఇదే సందర్భాన్ని, ఇదే విషయాన్ని మొన్న కేసీఆర్ గారు ఈ ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టారు కదా. ఆ మీటింగ్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు కూడా ఒక మాటను స్పష్టంగా చెప్పారు. అంటే కాంగ్రెస్ ప్రజల మీద ఒక ప్రజల విజ్ఞతకు ఒక పరీక్ష పెట్టింది అనేటువంటి మాట ఆయన చాలా స్పష్టంగా అన్నారు. ప్రజలకు ఒక విజ్ఞత పెట్టింది, ఒక ఆడబిడ్డకు మనం టికెట్ ఇస్తే ఒక రౌడీ షీటర్లకు టికెట్ కాంగ్రెస్ ఇచ్చింది, ఇది ప్రజల విజ్ఞతకు పరీక్ష అనేటువంటి విధంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్కి కౌంటర్గా శ్రీశైలం యాదవ్ గారు ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నారో వారి తండ్రి గారు కేసీఆర్ గురించి చాలా కొన్ని అగ్రెసివ్ కామెంట్లు చేసిండు. కేసీఆర్ జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు, కేసీఆర్ నేను నోరిప్పితే కేసీఆర్ జీవితం అంతా బయట పెడతా, ఆయన గెస్ట్ హౌస్లని మాట్లాడిండు, లేకపోతే నా ఇంట్లోకి వచ్చినని నేను డబ్బులు ఇచ్చినా అని చెప్పిండు, ప్రచార రథాలు ఇచ్చినా అని చెప్పిండు. ఇవన్నీ వాస్తవాలేనా?
ఇవన్నీ ఏం జరిగింది అసలు? ఎందుకంటే మీరు కేసీఆర్ కి దగ్గరగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగడం. 2002లో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి హైదరాబాద్కి. అప్పుడు నాయన నరసింహారెడ్డి గారిని మేయర్ క్యాండిడేట్గా నిలబెట్టారు. మేయర్కు డైరెక్ట్ ఎలక్షన్. అయితే అప్పుడు కొత్తగా పార్టీ పెట్టినాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి పార్టీకి. అయితే కేసీఆర్ గారు టికెట్స్ డిసైడ్ చేసేటప్పుడు ఒక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక సీనియర్ జర్నలిస్టు, ఈ ఏరియాలో వీళ్ళకి పలుకుబడి బాగుంది, మీరు మనకు ఆడ క్యాండిడేట్లు వెతుకోవాల్సిన పరిస్థితి కదా, పార్టీ పెట్టి ఏడాది కాలేదు, ఏప్రిల్లో పార్టీ పెట్టినాము. పికప్ అవుతున్న టైము మే, జూన్, జూలై ఆ టైం. ఎలక్షన్ వచ్చింది ఫిబ్రవరిలో వచ్చినట్టుంది. ఇది 2012 పెట్టినాక ఒక 8 నెలలకు మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది. అయితే అప్పటిదాకా గ్రామాలలోనే పనిచేసాం. వరంగల్ ఇవన్నీ మనకు జడ్పీ, జిల్లా పరిషత్ ఎన్నికలు, లోకల్ బాడీస్ ఎన్నికలు అవన్నీ వచ్చినాయి. తర్వాత సెప్టెంబర్ ఆ టైంలో సిద్దిపేటకు బై ఎలక్షన్ వచ్చింది కేసీఆర్ గారిది. అయితే మేము అర్బన్ ఏరియాలో మేము కాన్సన్ట్రేట్ చేయడానికి మాకు వీలు కాలే. ఆ టైంలో ఎన్నికలు వచ్చినాయి. ఛాలెంజ్ అది. అంటే మనకు 100 డివిజన్లే ఉండే అప్పుడు. అసలు క్యాండిడేట్ లేరు, మనకు పార్టీ యూనిట్ లేదు. ఆ టైంలో మనకు ఎవరు ముందుకు వస్తే వాళ్ళ టికెట్లు ఇచ్చినాం. ఇక వాళ్ళ పూర్వాపరాలు ఇవన్నీ మనం చెక్ చేసే పరిస్థితి కూడా లేకుండే. పార్టీలోనే ఉన్నారా? నేను జనరల్ సెక్రటరీ కదా, నేను పార్టీ ఫౌండర్ కదా. పార్టీ పుట్టక ముందు 9 నెలల నుంచి నేను పార్టీ ఏర్పాటుకు కష్టపడ్డ వాళ్ళం 4-5 ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఒక మసనాచారు ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఉన్నారు, టచ్లో ఉన్నారు. కానీ ఆ ప్రిపరేటరీ వర్క్లో వాళ్ళు లేరు. జగదీష్ రెడ్డి కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, వినోద్ గారు, వీళ్ళంతా కూడా ఏంటంటే వచ్చి కలిసిపోయేటోళ్ళు. వాళ్ళు ఒక మైండ్ మేకప్ చేసుకుంటాను ఈ పార్టీలోకి వద్దామని. కానీ పార్టీ పెట్టలేము మేము అప్పుడు. ఆ గ్రౌండ్ వర్క్ అంతా మేము ఇన్నయ్య గారు నేను చేస్తున్నాం. మేము మాతో పాటు ఇంకొక 3-4 ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు లేరు పార్టీలో, ఒకరు తనపేన్లు కూడా. జయశంకర్ సార్ అడ్వైజర్గా మాకు వచ్చి కూర్చొని సలహాలు ఇస్తుండేది. అయితే ఆ టైంలోనే ఈ హైదరాబాద్ మేయర్ గురించి వచ్చినప్పుడు మనం ఏ కాన్స్టిట్యున్సీలలో ఎట్లా మనం చూడాలి, ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకున్నాం. వచ్చేసరికి మా క్యాండిడేట్లు లేని పరిస్థితి. అప్పుడు శ్రీశైలం యాదవ్ ఉన్న ఆయన భార్య ఇద్దరు, ఇప్పుడు నవీన్ వాళ్ళ ఫాదర్, మదర్, వీళ్ళిద్దరు కూడా ఒక జర్నలిస్ట్ సపోర్ట్ చేశాడు. ఇట్లా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అక్కడ యాదవ్లు ఎక్కువ ఉన్నారు, మనకు రిఫరెన్స్ ఇచ్చాడు. ఇస్తే అప్పుడు నేను ఇన్ఛార్జ్, అప్పుడు మన సుదర్శన్ రావు ప్రెసిడెంట్, పార్టీ తరఫున కేసీఆర్ గారు నన్ను చూడమన్నారు. సో నేను అన్ని ఏరియాస్లలో మీటింగ్స్ పెట్టుకుంటూ కొంత తెలంగాణ మీద ఎక్కువ చెప్పేవాడిని కదా, కొద్దిగా సెన్సిటైజ్ చేసుకుంటూ ఉన్నాను నేను. ఆ టైంలో ఇన్నయ్య గారు కూడా ఉన్నారు. అయితే మేము వీళ్ళిద్దరికి కూడా బీఫామ్స్ ఇచ్చాం కార్పొరేటర్గా, శ్రీశైలం యాదవ్కు ఆయన భార్య కూడా ఇచ్చినప్పుడు ఆయన ప్రచార రథాలు అవన్నీ ఆయనే చేయించుకున్నాడు. ఆయన వరకు చేయించుకున్నాడు. తర్వాత అది ఇచ్చిండేమో తెలియదు నాకు, ఆ జీప్ను. అంటే అప్పుడు పింక్ కలర్ వేసి అంత. అయితే ఆ టైంలో కేసీఆర్ గారు, నేను, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఆ రథంలో తిరిగినాం ఏరియాలలో. సుదర్శన్ రావు అప్పుడున్న పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ హైదరాబాద్ యూనిట్కి. అది అంతవరకు నాకు తెలుసు. మరి నా డబ్బులు ఇచ్చిండా ఇవ్వలేదా, ఎందుకంటే అప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర పార్టీ ఫండ్ అనేది జెండాలకు కానీ, తర్వాత బ్యానర్లకు కానీ, ప్రచారానికి కానీ కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇచ్చేది. అంటే ఇది ప్రజల పార్టిసిపేషన్తో, ప్రజల కాంట్రిబ్యూషన్తో నిర్మించుకున్నది. అది ఎక్కడి నుంచి కూడా ధనవంతులు మనకు కోట్ల రూపాయలు ఇచ్చింది లేదు. ఏం లేకుండా తన సొంత డబ్బుతో కేసీఆర్ గారు పార్టీ మొదలుపెట్టాడు. కాబట్టి ఆ టైంలో ఆయన ఏమన్నా ఇస్తే ఇచ్చుండొచ్చు ఒక పార్టీ విరాళంగా, ఎందుకంటే క్యాండిడేట్ కాబట్టి. ఆయన ఖర్చుల కోసమైనా జెండాలకు మేము కాచిగూడలో నందు అని ఉండేది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన జెండాలు సప్లై చేస్తాడు. ఎప్పుడు ఆయనకు డ్యూయే ఉండేది, మాది లక్షల రూపాయలు. ఎప్పుడు వసూలు చేసుకున్నాడో, ఎప్పుడు ఇచ్చిండో, ఆయన ఎప్పుడు ఆ డ్యూ కోసం తిరుగుతూ ఉండేది భవన్ దగ్గర. అంతకుముందు పార్టీ ఆఫీస్ దగ్గర జలదృశ్యం ఉండే అప్పుడు. అయితే అట్లా మాకు అప్పులల్లో ఉండేది పార్టీ. దాదాపుగా 2014 దాకా అప్పులలోనే ఉన్నది. ఆ టైంలో ఏమన్నా ఇస్తే ఇచ్చుండొచ్చు. తర్వాత ఈ గెస్ట్ హౌజులు ఇట్లాంటివి అనేది ఇప్పుడు ఆయన లేనిపోని కథలన్నీ అల్లడం అనేది, అది ఆయననేదో అనడం చెప్పేసి లేనిపోని కల్పించడం అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారికి 2000 సంవత్సరం సెప్టెంబర్ నుంచి నేను అటాచ్ అయి ఉన్నా. ఏనాడు ఆయన గెస్ట్ హౌస్లలో పోలేదు. ఈవెన్ వరంగల్ పోయినా గెస్ట్ హౌస్ ఉన్నా ఆయన ఎంపీగా ఉండే, కేంద్ర మంత్రిగా ఉండే, ఎమ్మెల్యేగా ఉండే, ఎప్పుడు ఆయన ఖాళీగా లేడు కదా ఈ రోజు వరకు కూడా. ఆయన 1985 నుంచి
ఈ రోజు వరకు ఎప్పుడు ప్రజాప్రతినిధి ఆయనకి ఎలిజిబిలిటీ ఉంది కదా గెస్ట్ హౌస్లు అని ఏ గెస్ట్ హౌస్లు ఉండడు కరీంనగర్ పోతే చుట్టాల ఇళ్ళల్లో ఉండేది వరంగల్ వస్తే కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఉండేది నిజామాబాద్ పోతే సంతోష్ రెడ్డి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉండేది భూపతి రెడ్డి ఇంట్లోనో ఎక్కడో ఉండేది అప్పుడు భూపతి రెడ్డి ఇప్పుడు నా కాంగ్రెస్ ఎమ్మెల్యే అట్లా ఇంకా కొంతమంది ఆర్మూర్లో ఉండేవాళ్ళు అట్లా వాళ్ళ ఇళ్ళల్లో ఉండేది తప్ప ఎన్నడూ ఆయన హోటళ్ళల్లో కానీ గెస్ట్ హౌస్లలో కానీ ఉన్న చరిత్ర లేదు మరి ఆయన ఎందుకు గెస్ట్ హౌస్ అంటుండో మనకు తెలియదు ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ అని అందరు బ్లేమ్ చేస్తాను కదా వాస్తవంగా ఫామ్ హౌస్ కేసీఆర్ గారి ఇల్లు అది ఆయనకు వేరే లేదు నందినగర్ది సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం ఆడ సరిపోదు అది ఎవరు వచ్చినా కూడా అకామిడేట్ చేసుకోలేరు వెహికల్ పార్కింగ్ లేదు అది పోలీసు వాళ్ళకే తలనొప్పి అది మాజీ సీఎం అన్నప్పుడు క్యాబినెట్ ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఆయనకుండే ఉంటుంది కదా సెక్యూరిటీ ఉంటుంది మరి ఆయనకు వేరే కాడ ఎక్కడో ఇల్లు ఉంటే అది ఫామ్ హౌస్ అనొచ్చు పోనీ అదేమన్నా దూరం ఉందంటే 45 minutes సిటీకి కాబట్టి ఇవన్నీ ప్రచారాలు దుష్ప్రచారాలు ఈ ఎన్నికల టైంలో ఆయన ఎవరు ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర గురించి కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే ఆయనని ఒక దీని లెక్క మేము కూర్చొని శంబులా గింబులా అని చెప్పేసి తప్పదు ఇప్పుడు ఒకవేళ ఆయన సాయంత్రం పూట వచ్చిండు అనుకో కేసీఆర్ మనస్తత్వం ఏంటంటే ఎవరు వచ్చినా కూడా రమ్మంటాడు ఇప్పుడు ఆయన ఎప్పుడు జయశంకర్ సార్ నాతో మాట అన్నాడు ప్రకాష్ ఎప్పుడన్నా నువ్వు కేసీఆర్ ఒంటరిగా టిఫిన్ చేసేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు కానీ చూసినావా అప్పుడు నేను ఆలోచనలో పడ్డా ఇన్నేళ్ళ సహవాసంలో ఎన్నడూ ఆయన ఒక్కడి దినంగా చూడలేదు నేను ఆఖరికి ఎవ్వరు లేకపోతే కింద ఎవరు ఉన్నారంటే బాలయ్యని పంపించి ఎవరో కార్యకర్త సార్ అక్కడ వరంగల్ నుంచి వచ్చిందట రమ్మని పైకి అని చెప్పి కూర్చోబెట్టుకొని ముక్కు మొహం తెరవడం కూడా కూర్చోబెట్టుకొని తినేది మరి అటువంటి వాడు సాయంత్రం 7 గంటలకు శ్రీశైలం మీద వచ్చిండు అనుకుందాం రమ్మంటాడు కదా అంతే దాన్ని ఎందుకు ఈ రకంగా దుష్ప్రచారం తెలిస్తే మొత్తం మీ చరిత్ర అంతా బయట ఆయన చరిత్ర ఎవరు తెలియని చరిత్ర ఇప్పుడు ఆయన ఏమైనా తప్పులు చేసిండో లేదో మనకు తెలియదు కానీ 100 రకాల కేసీఆర్ ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ మీద ఉన్నంత దుష్ప్రచారం కానీ కేసీఆర్ని తిట్టినన్ని తిట్లు కానీ కేసీఆర్ మీద ప్రచారమైన అబద్ధాలు కానీ అభాండాలు కానీ ఈ మొత్తం తెలుగు 2 రాష్ట్రాల చరిత్రలో ఏ నాయకుని మీద స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటిదాకా కూడా ఆయన మీద పడ్డని ఎవరి మీద పడలే రాళ్ళు అందులో ఇదెంత శ్రీశైలం మీద అదే వేసేది ఇంతకంటే 100 రెట్లు రాళ్ళు వేశారు సో రౌడీ షీటర్ అనే వరకే వాళ్ళకు అదైపోయింది అన్నమాట రౌడీ షీటర్ అనేది కేసీఆర్ అనడం అనేది నేనైతే వినలేదు మీరు చెప్తున్నారు వచ్చింది కానీ నిన్న జరిగింది ఏంది బైండ్ ఓవర్ జరిగింది బైండ్ ఓవర్ అంటే దేనికోసం చేశారు బేసిక్గా రౌడీ షీటర్లని వీళ్ళనే చేస్తారు రికార్డులో ఉన్న వాళ్ళనే కదా 75 మందిని కూర్చోబెట్టారు అందులో ఆయనను వాళ్ళ బ్రదర్ని కూడా తీసుకుపోయారు నవీన్ యాదవ్ బ్రదర్ని అంటే అది ఉన్న రికార్డే కదా ఆయన తొలగించుకోవాల్సింది ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ఆయన కొడుకు టికెట్ ఇచ్చింది మరి ఆయన ఎందుకు తొలగించుకోలేకపోయింది రౌడీ షీటర్ను ఎందుకు పోలీసులు తొలగించలేకపోయినారు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా 22 నెలల నుంచి మరి ఎందుకు తీసేయలేకపోయింది అంటే తీసేయడానికి కూడా ఆవిడ అర్హత లేదనే కదా ఒకటి శ్రీశైలం యాదవ్ గారు ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే నిన్ననే ఇప్పుడు క్యాండిడేట్గా ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు కూడా బీఆర్ఎస్ వాళ్ళకు కొంత ధమ్కి ఇచ్చేటువంటి విధంగా అంటే ఈ వార్తలు ఏవైతే రాసి చేసినాక బీఆర్ఎస్ సంబంధించినటువంటి పత్రిక నమస్తే తెలంగాణ వీళ్ళందరూ రాయడంతో కొంత ఆయన ప్రెస్టేషన్కి అయినట్టుగా కనపడింది దాంతో ఇది జూబ్లీహిల్స్ నా ఇల్లు నేను తలుచుకుంటే మీరు జూబ్లీహిల్స్ గడప దాటలేరు అనేటువంటి విధంగా ఆయన డైరెక్ట్గా మాట్లాడండు డైరెక్ట్గా ఇదే స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు బయట కూడా వినిపిస్తాం సో దీన్ని ఎట్లా చూస్తారు ఉడుకు రక్తం కదా ఉడుకు రక్తం కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబంతో నాకు బాగా సన్నిహిత సంబంధాలు నా కుటుంబమే అది అంటే శ్రీశైలం యాదవ్ అయినా ఒక అన్నదమ్ముల్లాగానే మాకు మొదటి నుంచి ఆ రిలేషన్ ఉంది ఆయన నవీన్ అన్న కూడా ఆయన కూడా అంకుల్ అనే పిలుస్తాడు అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎదిగే అంటే రాజకీయ భవిష్యత్తు ఉన్న యువకుడు 2 సార్లు 3 సార్లు పోటీ కూడా చేశాడు దానివల్ల కొంతమందిలో సింపతి కూడా వచ్చింది ఆ రకంగా ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఒక రాజకీయ నాయకునిగా ఎదగాలనుకున్నప్పుడు ఈ మంచి రాజకీయ నాయకులు ఉన్నారు రౌడీ రాజకీయ నాయకులు ఉన్నారు ఆయన మంచి రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకుంటే ఎదుగుతాడు అక్కడ బస్తీ జనాలు అని చెప్పి అంత మాస్ అని అనుకోవడానికి లేదు క్లాస్ ఉంది మాస్ ఉంది మిక్స్డ్ ఉంది అయితే అందరు ఏమనుకుంటారంటే బస్తీలో ఓట్లే ఎక్కువ వస్తున్నాయి బంగ్లాలు ఉన్నోళ్ళు మేము కూడా అనేది బంగ్లాలు ఉన్నోళ్ళు లైన్లలో నిలబడరు ఓటింగ్కు రారని
ఇప్పుడు అందరూ వస్తారు. అయితే ఇదివరకు ఎట్లుండేది జూబ్లీహిల్స్, అక్కడో బంగ్లా ఉండేది బంజారాహిల్స్లో కానీ జూబ్లీహిల్స్లో కానీ. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఒక ఎకరం జాగు ఉందంటే 400-500 కుటుంబాలు ఉంటున్నాయి. అపార్ట్మెంట్, హై రైజ్, 9 ఫ్లోర్లు, 8 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు. అయితే వాళ్ళకి అక్కడనే బూత్ వస్తుంది, ఆ కింద సెల్లార్నే బూత్ వస్తుంది. వచ్చినప్పుడు పోయినసారి అయితే నాకు తెలిసి 70% ఓట్లు బస్తీ బయట ఉన్నాయి పడ్డాయి, బస్తీలో 30% పడ్డాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఈ కాన్స్టిట్యున్సీ ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ, ఈ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఆయనకు ఆ విలువ ఉంటుంది. ఇంకొకటి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, మాకే ఉంది సార్, ఇది వేరే వాళ్ళకి కాదు. మా రిపోర్టర్ లోగో పట్టుకొని బయటకు పోతుంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని బయటలు వచ్చినాయి. మనం అందరు బయటలు పెట్టినాం, కాంగ్రెస్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి పెట్టినాం, వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి పెట్టినాం. మొన్న డ్యూటీ నుంచి వెళ్ళిపోతా ఉంటే 4 బైకులు వేసుకొని ఈడ చెక్ పోస్ట్ దగ్గర వెంబడించారు. మనోడు రాంగ్ రూట్లో వచ్చేసి ఇక్కడికి వచ్చాను. అంటే ఈ రకమైనటువంటి ధోరణి దీన్ని ఎట్లా చూడమంటారు? అంటే ఒక భయాందోళన పరిస్థితి అయితే ఉంటుంది అనేది అక్కడ కొంత ప్రచారం అయితే అవుతున్నది. అంటే వాళ్ళ డైలాగుల వల్ల కావచ్చు, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ వల్ల కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల ఆయన ఆఫీస్ కూడా యూసుఫ్ కూడా చౌరస్తాలనే ఉంటుంది, ఇప్పుడు మంది మార్బలం హంగామా ఉంటుంది. అయితే వీటి వల్ల కొంత అట్లాంటి వాతావరణం కూడా ఎమర్జ్ అయింది. జూబ్లీహిల్స్ ప్రజల లోపల ఉందా భయం? ఉన్నది చాలా వరకు ఉంది. ఏదో మళ్ళా ఈ దందాలు ఇవంతా వ్యవహారం అంటే అట్లని కాదు, కానీ మనకు పనులు చేస్తారా, మనం పోగలుగుతామా, వాళ్ళని అడగగలుగుతామా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. తర్వాత మరి వాళ్ళని మొదటి నుంచి గమనిస్తున్న వాళ్ళ విషయంలో కూడా అది ఉంటుంది, వాళ్ళకు అది ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది అది. తర్వాత ఆయన ఎక్కడైతే కొంత సేవా కార్యక్రమాలు చేసిండో ఆడ కొంత పాజిటివ్ కూడా ఉంటుంది. బట్ నాకు ట్రెండ్ ఎట్లా కనబడుతుందంటే ఒక 2 months కింద ప్రచార సరళి అప్పుడు కూడా మీడియా ఒక్కొక్కరి దగ్గర పెట్టి చూపెట్టింది, వినిపించింది, ప్లస్ ఆర్ మైనస్ కూడా. అంటే కొన్ని యూట్యూబ్లలో అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయినాయి లేవు, చాలా వరకు ఇండిపెండెంట్గా ఉండి ఎమర్జ్ అయిన ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటున్నాయి. ప్లస్ ఆర్ మైనస్ ఇటు ఆయనకు ఫేవర్గా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆయనకు అగెనెస్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పుడు ట్రెండ్ కొంత ఆయనకు అనుకూలంగా కనబడ్డది స్టార్టింగ్లో, కానీ రాను ఏమవుతుందంటే డైల్యూట్ అవుతున్నది. ఇప్పుడు అట్లా లేదు. దానికి కారణం ఏంటంటారు? డైల్యూట్ కావడానికి కారణం ఏంటి అంటారు? అంటే కొద్దిగా లోతుగా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ పార్టీది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు పార్టీ నాయకులు, పెద్ద నాయకులు కూడా ప్రచారానికి వస్తున్నారు. వచ్చేవరకు ఇప్పుడు జాబ్ కార్డుది కానీ, ఇప్పుడు నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏ నిరుద్యోగులు అయితే బస్సులు వేసుకొని రేవంత్ రెడ్డి డబ్బులతో బస్సులు వేసుకొని ఊళ్ళల్లో పోయి ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్తోనే పోయిళ్ళు, వాళ్ళే చెప్పిండ్రు మమ్మల్ని బస్సులలో పంపించింది వీళ్ళే అని. పంపించినప్పుడు వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర పోయి ఏమన్నారంటే ఈసారి మీరు వేయకండి, కాంగ్రెస్కి వేయండి, కేసీఆర్ని ఓడించాలంటే అరే మాకు పథకాలు వస్తున్నాయి, మాకు పెన్షన్ వస్తుంది, ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, రైతు బంధు పడుతుంది, అంటే మీది ముగిసిపోయే చరిత్ర, మాదేమో ఎదిగే చరిత్ర, కాబట్టి మా భవిష్యత్తు కోసం మీరు వేయొద్దంటున్నాం, ఈ ఒక్కసారికి వేయకండి అంటే వాళ్ళు విన్నారే, వేయలేదు. దానివల్ల చాలా దిక్కుల ప్రతికూల ఫలితాలు వచ్చినాయి బీఆర్ఎస్కి. ఇప్పుడు అదే విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తానన్న వ్యక్తి 5,600 అప్పుడున్న నోటిఫికేషన్లకు అదనంగా కలిపాడు, ఇక అంతటితో సరిపెట్టిండు. ఇప్పుడు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాయన్నీ కూడా ఎలక్షన్ల నాటికి పరీక్షలు రాసి రిజల్ట్స్ కూడా వచ్చి ఉత్తర్వులు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు కోడ్ వల్ల, కొన్ని కోర్టు కేసుల వల్ల, అవన్నీ కోర్టు కేసులు తర్వాత క్లియర్ అయినాయి. ఈయన అదనంగా ఇచ్చిన నోటిఫికేషన్ లేవు. ఈవెన్ గ్రూప్ 1 కూడా కొన్ని పోస్టులు అదనంగా కలిపిండే తప్ప అది కూడా 60-70 పోస్టులు కూడా అసంతృప్తితో ఉన్నారు, బాగా అసంతృప్తితో ఉన్నారు. నామినేషన్లు కూడా ఆస్మా అనే ఒక అమ్మాయి, ఆమె నాయకురాలు, ఆమె నిరుద్యోగుల ఆమె నామినేషన్ కూడా వేసింది. వాళ్ళు కూడా ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతికూల ఫలితాలు. ఇప్పుడు ఈ 58 నామినేషన్లు ఎందుకు పడ్డాయి? అలా 25 నామినేషన్లు ఏమో రిజిస్టర్డ్ పార్టీలు, 3 నామినేషన్లేమో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రికగ్నైజ్డ్ పార్టీలు, 28 నామినేషన్లేమో ఇండిపెండెంట్స్లలో మా సమస్యలను మేము ఎక్స్పోజ్ చేసి కాంగ్రెస్ను ఓడించాలని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు గెలుస్తామని కాదు, కాంగ్రెస్ను ఓడించాలి, డిఫీట్ కాంగ్రెస్. మరి ఆ ప్రచారం ఇంపాక్ట్ ఉండొచ్చు కదా. మరి ఎందుకు ఈ 2 నెలల్లో కొంత ఆయనకు సానుకూలంగా ఉన్న కాడ ప్రతికూలంగా ఎందుకు తయారైంది నవీన్ యాదవ్ కంటే ఇగో ఈ ప్రచారాలు.
ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటాయి ఎలక్షన్. ఇంకొకటి అంటే ఇందులో ప్రధానంగా ఇంకా 2 నిమిషాలు 2 క్వశ్చన్లు ఉన్నాయి అంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే బట్టి విక్రమార్క గారు కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు కానీ, పొంగులేటి కూడా పెద్ద కనపడలేదు. సీనియర్లు మా ప్రభుత్వంలో పార్టీలో నెక్స్ట్ మేమే అనుకున్నటువంటి వాళ్ళు పెద్దగా ఎక్కడ కూడా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో కనపడతలేదు. రీసెంట్గా వచ్చినటువంటి మీడియా కథనాల ప్రకారము వీళ్ళెవరు కూడా పెద్దగా పట్టించుకుంటలేరు. జూబ్లీహిల్స్లో కేవలం 3-4 మంత్రులు మాత్రమే తిరుగుతున్నారు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇది ఒక రెఫరెండం లెక్క ఉండాలి ఇది అనేటువంటి అభిప్రాయం వాళ్ళ లోపల కూడా ఉంది అనేది ఆ కథనాల సారాంశం. అంటే మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే మంత్రులకు ఆయనకు మధ్య సమన్వయం లేదు అనేది కనబడతా ఉంది. రాక ఒక మంత్రి వచ్చి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎమోషనల్ అయ్యి ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే ఎద్దేవా చేసినట్టు మాట్లాడు. దాని బాగా మైనస్ అయింది, బాగా మైనస్ అయింది. అట్లా ఇద్దరు అంటే మాట్లాడిండు తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు ఆమె అంటే సానుభూతి ఉంటుంది కదా. ఆమె ఏడ్చింది దేనికోసం? అది నటననా? ఆమె ఏమన్నా యాక్టరా? కొన్ని రాజకీయాలలో ఓ 10 ఏళ్ళు ఉంటే నటన నేర్చుకుంటారు, కానీ ఆమె ఎప్పుడు కూడా రాజకీయాలు లేదు. అంటే గోపీనాథ్ను తలుచుకుంటూ ఇంతమందిని నాకు ఇచ్చిపోయినావు, ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయినావు అని ఆమె బాధపడ్డది. ఎమోషన్. ఎందుకంటే 12 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. అయితే దాన్ని ఎద్దేవా చేయడం అనేది లేడీస్ జీర్ణించుకోరు దాన్ని. లేడీస్కి అర్థమవుతుంది. ఎందుకంటే అటువంటి సందర్భం, భర్త చనిపోయి 3 నెలలు కాలేదు, ఆమె ఏడుస్తుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది ఈ మంత్రులు చేయడం. అందులో పిల్లలు కూడా వాళ్ళ కూతుర్లు కూడా వాళ్ళు కూడా బయట చూశాను నేను. వాళ్ళు రేవంత్ రెడ్డి అంకుల్ అని చెప్పి మా పట్ల ఇట్లా వ్యవహరించడం కరెక్ట్ కాదన్న పద్ధతిలో వాళ్ళు ఇచ్చారు. బట్ ఇదంతా కూడా ఇవాళ రేపు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి చేతిలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా. దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఒక్కొక్క మాటకు కూడా దాని ఉండేది ఉంటుంది, దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మంత్రులు వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారా, లేకుంటే వాళ్ళు లోపల సమన్వయం లేకపోవడానికి రేవంత్ రెడ్డితో ఉన్న క్లాష్ కారణమా, అది వాళ్ళకే తెలుస్తుంది. బట్ వాళ్ళ వైపు నుంచి ఎవరైనా పోయినా కూడా పార్టీ ఆడ మైనస్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అని గుర్తొస్తే ప్రజలు వాళ్ళకు ఓటు వేయరేమో అనేది కూడా వాళ్ళకు ఉన్నది. వాళ్ళు చేసిన ఫెయిల్యూర్స్ అన్నీ వాళ్ళకి తెలుసు కదా. ఏ కాన్ఫిడెన్స్తో పోవాలి వాళ్ళు. మీకు కూడా అంటే మీరు కూడా బీసీనే కాబట్టి ఉప ఎన్నిక తర్వాత బీసీ ముఖ్యమంత్రి కాబోతున్న తెలంగాణకు అనేది ఒక చర్చ బాగా నడుస్తూ ఉంది. అంటే బీసీ వాదం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇస్తారేమో, మనకు తెలియదు. బట్ అది వాళ్ళ పార్టీ ఇష్టం. మనం ఒకవేళ ఇస్తే వెల్కమ్ చేద్దాం. బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటిదాకా బీసీకి ముఖ్యమంత్రి ఎవరు ఇవ్వలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది, వాళ్ళు అట్లా ఇచ్చినట్టయితే మహేష్ గౌడ్కో లేకుంటే సీనియర్ మంత్రులు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి కానీ ఎవరికి ఇచ్చినా కూడా వెల్కమ్ చేద్దాం. ఇంకొకటి ప్రశ్న, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఇద్దరికి ఒక టాస్క్ లెక్క అయిపోయింది, బావకు బావమార్గుకి, కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి. సో వీళ్ళిద్దరికి ఇది అంటే ఒకరు గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు, ఒకరు క్యాంపెయిన్లు చేస్తూ ఉన్నారు, ఇట్లా నడుస్తూ ఉంది. ఇద్దరు సమన్వయంతో ముందుకు పోతూ ఉన్నారు. సో ఇది వాళ్ళకు ఒకవేళ ఈ ఫలితాలు వాళ్ళకు ప్రతికూలంగా వస్తే ఎలా ఉంటుంది, అనుకూలంగా వస్తే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు గెలుపు ఓటంలను సమాన స్ఫూర్తితో తీసుకోవాల్సి వస్తుంది. బట్ వాళ్ళు చేసే దానిలో లోపం ఉండదు, ప్రయత్న లోపం. అన్ఫార్చునేట్లీ హరీష్ రావు గారి ఫాదర్ ఎక్స్పైర్ కావడం వల్ల ఇప్పుడు 10 రోజులు ఆయన ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. బట్ ఏది ఏమైనా కూడా కేటీఆర్ గారు సమర్థవంతంగా ఆయన పార్టీ అధ్యక్షునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన రోల్ ఆయన పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఏ ఒక్కరోజు కూడా ఆయన రిలాక్స్ అవుతున్నట్టు మనకు కనబడదు. ఏదో ఫెస్టివల్ టైంలో తప్ప ఎప్పుడు ఆయన రిలాక్స్ అవుతున్నట్టుగా కనబడదు. కాబట్టి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఆయన సక్సెస్ అయ్యిండు. అది వరకు ఉన్న హైదరాబాద్ వేరు, లాస్ట్ 2014 తర్వాత పెరిగిన హైదరాబాద్ వేరు. ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా. ఇవాళ దేశంలో అత్యంత ట్రాఫిక్ తక్కువగా ఉన్న సిటీ హైదరాబాద్ అయింది. ఒకప్పుడు ఢిల్లీ తర్వాత నంబర్ 2 పొజిషన్లో ఉండే సమైక్య రాష్ట్రంలో. అటువంటిది ఇవాళ ఎక్కడి నుంచి ఎడిపోయినా కూడా 1-2 స్పాట్స్లో తప్ప ఎక్కడ మనకు ట్రాఫిక్ జామ్ కనబడదు. వాళ్ళ కేసీఆర్ లక్ష్యం ఏముండే అంటే సిగ్నల్ లెస్ హైదరాబాద్ సిటీ, అంటే సిగ్నల్ ఉండకూడదు అని, ఎక్కడ కూడా స్టాగ్నేషన్ ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల పొల్యూషన్ విపరీతంగా వస్తున్నది, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనేది ఆయన డ్రీమ్. అది
సిగ్నల్లెస్ సిటీగా మారుస్తారని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అవును. చాలా వరకు 65 ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్. వరదలు వచ్చినప్పుడు మొదటి 2-3 సంవత్సరాల్లో 60 మంది 70 మంది వరదలలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కాలంలో వర్షాలు లేవా, వరదలు లేవా, ఉన్నాయి. బట్ వాళ్ళు చేసిన ఆ కృషి వల్ల చాలా వరకు మెరుగైంది హైదరాబాద్. సో అటువంటి ఆ కృతజ్ఞత ఉంది కాబట్టి, ఆ కృతజ్ఞత ఉన్నది కాబట్టి మొత్తం బీఆర్ఎస్ను మజిలీస్ ప్యాకెట్లలో మజిలీస్ను, మిగిలిన ప్యాకెట్లలో ఒక గోషామాల్ తప్ప సిటీలో ఇంకో పార్టీకి వెళ్ళలేదు. మరి వెంటనే మర్చిపోతారా జనం? పోనీ మర్పించేటట్టు రేవంత్ రెడ్డి ఏమన్నా చేసిండా? కాబట్టి అదే కేటీఆర్ ఇవాళ డైరెక్ట్ ప్రత్యక్షంగా ప్రచారంలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన చేసిన కృషి గుర్తొస్తా ఉంటుంది కదా. ఆయన చూడంగానే వాళ్ళ ఏ నాయకునికి లేనంత క్రేజ్ ఉంది. ఆయన ఎక్కడికన్నా వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పోలేని పరిస్థితి మాలాంటి వాళ్ళకు కూడా. ఎందుకంటే క్రౌడ్ ఒక్కసారిగా వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఇదంతా ప్రజాదరణ నేను చూస్తూ ఉన్నా. చాలామంది నాకు ఫోన్లు చేస్తారు, ఒక్కసారి మీరు పోయేటప్పుడు మమ్మల్ని తీసుకుపోరా సార్ కేటీఆర్ గారి దగ్గరికి, ఒక్క ఫోటో దిగుతాం సార్ అని. అంటే ఆ యూత్లో ఆ క్రేజ్ ఉంది ఆయన పట్ల. కాబట్టి హరీష్ రావు అంటే ఆయనకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా ఆయనకు 2000 సంవత్సరం పార్టీ ఫౌండర్గా. తర్వాత నిన్న వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నేను చూశాను, ఆడ రాని రాజకీయ పార్టీ లేదు, అందరు నాయకులు వచ్చారు. దామోదర్ రాజనరసింహ వచ్చాడు, ఈటెల రాజేందర్ వచ్చాడు, రఘునందన్ వచ్చాడు, పొన్నం, అందరూ. అంటే ఆయన ఒక అజాత శత్రువులాగా ఎదిగాడు అక్కడ. కేటీఆర్ గారు అయితే మార్నింగ్ నుంచి నైట్ దాకా అక్కడనే ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరికి ఉండే క్రేజ్ డెఫినెట్గా ఉంటుంది. కేసీఆర్ గారు ప్రచారానికి ప్రత్యక్షంగా రాకపోయినా కూడా లాస్ట్ టైం అన్నా వస్తాడేమో, ఒకవేళ రోడ్ షో కానీ ఏమన్నా చేస్తుండొచ్చు. స్టార్ క్యాంపెయినర్లలో అనే పేరుంది కాబట్టి ఏమన్నా కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఏమైనా వస్తే రావచ్చు. ఇప్పుడు హరీష్ రావు గారు ఇప్పుడు బయటికి రాలని పరిస్థితి ఉంది కాబట్టి వారు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అట్లని కాదు, ఆయన రావాలనుకుంటే ఎప్పుడైనా వస్తాడు, పరిస్థితిని అసెస్ చేస్తాడు. తప్పనిసరి రావాలనుకుంటే ఒక రోడ్ షో చేసిపోతాడు. ఈ సిటీయే కదా, బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో ఒక రోడ్ షో చేస్తే అందరు రోడ్ల మీదకి వచ్చి ఆయన కలుస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని అంటే జూబ్లీహిల్స్ ప్రజలుగా వాళ్ళే ఓటేయాలి, ఓడగొట్టే పార్టీనైనా వాళ్ళే డిసైడ్ చేస్తారు, గెలిచే పార్టీనైనా వాళ్ళే డిసైడ్ చేస్తారు. కానీ తెలంగాణ మొత్తం ఒక వేవ్ కనపడుతుంది మిగతా జిల్లాలలో కానీ మిగతా నియోజకవర్గాల్లో. ఒకసారి అది ఏదో ఒకటి జరగాలి, జరిగితేనే కొంత ముక్తాడుపడ్డట్టు అవుతుంది అని చెప్పేసి అది ఆ ఇంపాక్ట్ ఈ వేరే నియోజకవర్గాల నుంచి ప్రజలు చెప్పే ఇంపాక్ట్ జూబ్లీహిల్స్ మీద పడుతుందంట. అంటే నేనేమంటున్నా, ఒక సగం మంది ఓటర్స్ గ్రామాలలో పునాదులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వెనకట మూలాలు ఉంటాయి, వాళ్ళ పూర్వీకులు ఉంటారు, రకరకాల సంబంధాలు ఉంటాయి కదా. దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. తర్వాత గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఎట్లా యూరియా కోసం ఎట్లా లైన్లో నిలబడ్డారు, ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఆత్మహత్యలు ఎట్లా మొదలైనాయి. ఇప్పుడు అన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం నేను చెప్పలేను మీకు. ఇవాళ ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ట్యాంకర్లు వస్తున్నాయి. మరి అది వరకు 9.5 సంవత్సరాలు ఎందుకు లేదు? ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బిందెలు పట్టుకొని రాజీవ్ గాంధీ విగ్రహం పంజాగుట్ట దగ్గరికి ఎన్నిసార్లు పి జనార్దన్ రెడ్డి గారు ఊరేగింపులు తీశారు. ఎక్కువ బస్తీలు పి జనార్దన్ రెడ్డి వేయించినాయి. ఇలా ఆయన కొడుకు కూడా ఇదే పార్టీలో ఉన్నాడు, విష్ణుది ఒక రికార్డు ఉంది. భారతదేశంలో ఏ ఎమ్మెల్యేకి రానంత మెజారిటీ విష్ణుకు వచ్చింది. ఆయన రికార్డును ఎప్పుడూ ఎవరు అధిగమించలేరు. ఎందుకంటే అప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో 7 లక్షల ఓట్లు ఉండే. ఆయన పోటీ చేసినప్పుడు 4 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా 4 లక్షల కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి లేవు. కాబట్టి అది అసాధ్యం. ఆ ట్రాక్ రికార్డును అధిగమించడం అనేది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆయన కూడా ఇవాళ బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లలో ఆయన ఒకడు. తర్వాత రావుల శ్రీధర్ రెడ్డి అది వరకు బీజేపీ క్యాండిడేటు, ఆయనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఆయన ఇవాళ బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్. ఇవన్నీ అసెట్స్ అవుతాయి కదా, వాళ్ళ ఫాలోయింగ్ ఉంటుంది. బిందెల కొట్లాట లేదు కదా. మరి ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది కదా, మళ్ళీ ట్యాంకర్లు వస్తున్నాయి కదా. ఇవాళ ఈ నెలలో చూసినా కూడా వర్షాలు ఇంత పడుతున్నా కూడా 2 లక్షల ట్యాంకర్లు హైదరాబాద్ నగరంలో పెళ్ళి అయినా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వాడు ట్యాంకర్ తెప్పించుకోవాల్సిందే. మరి నీటిపారుదల సౌకర్యం సరిగా లేదు, మంచినీటి సౌకర్యం సరిగా లేదు, డ్రైనేజ్ సౌకర్యం సరిగా లేదు, రోడ్ల సౌకర్యం సరిగా లేదు. కంపేర్ చేసి చూస్తారు కదా, 2 ఏళ్లలోనే ఎంత మార్పు వచ్చింది అనేది వాళ్ళకి అర్థం కదా. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజల్లో
చాలామంది విఘ్నులు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు సార్? అంటే జూబ్లీహిల్స్లో ఇది ఇది కొంతమంది ఏమో జూబ్లీహిల్స్ వరకే ఎన్నిక పరిమితం అంటారు, కొంతమంది ఏమో ఇది కేసీఆర్కి రేవంత్ రెడ్డి నడుస్తున్నటువంటి పోర్ లెక్క చూస్తున్నారు. ఫైనల్గా ఏమంటారు? ఏదున్నా కేసీఆర్ గారు అన్నదే, ప్రజలకు ఇది ఒక పరీక్ష, విఘ్నత, ప్రజలకు ఒక పరీక్ష. ఏంటంటే ఇన్ని మోసాలు చేసేటోడు, ఇన్ని అబద్ధాలు చెప్పేటోనికి ఇలా ఓటేసి గెలిపించిండ్రు అనుకో, ఏం మెసేజ్ పోతుంది? అంటే ప్రజలు ఎన్ని మోసాలు చేసినా రేవంత్ రెడ్డి అమెరికాలో చెప్పిందే నిజమవుతుంది. ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, మోసపోవడం ప్రజలకు అలవాటైంది, మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటైంది అని చెప్పి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్లను, అబద్ధాలు చెప్పే వాళ్ళను ప్రజలు ఎంకరేజ్ చేస్తారనే ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. ఎవరి మీదనో సానుభూతితోనో, ఎవరి మీద గతంలో ఓడిపోయిన సింపతితోనో తప్పుడు నిర్ణయం తీసుకుంటే మీరు వేసే ఓటు కాంగ్రెస్కి అనేది మర్చిపోవద్దు. ఇక్కడ క్యాండిడేట్ కాదు, మీరు వేసేది కాంగ్రెస్కి. అబద్ధాల కాంగ్రెస్, మోసపూరిత కాంగ్రెస్, ప్రజలను వంచే కాంగ్రెస్, మళ్ళీ కరెంటు కోతలను తెచ్చిన కాంగ్రెస్, మళ్ళీ ఆత్మహత్యలను మొదలుపెట్టిన కాంగ్రెస్, మళ్ళీ మన గల్లీలకు వాటర్ ట్యాంకర్స్ను తెచ్చిన కాంగ్రెస్, భూదందాలకు, భూ ఆక్రమణలకు, అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్, మరి 57 ఏళ్ళు మనల్ని అరిగోసపుచ్చుకున్న కాంగ్రెస్ సమైక్య రాష్ట్రంలో మీరు వేసే ఓటు ఆ పార్టీకి అనేది మర్చిపోవద్దు అనేది నేను చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అంటే మీరు ఇవాళ ఆల్రెడీ ఈ మంత్ ఎండ్ అయిపోతా ఉంది, మీరు ఎప్పుడు దొరకపోయినా నాకు రిజల్ట్ రోజు మాత్రం మీరు దొరకాలి. ఇవాళ స్టూడియోలో మీరు ప్రామిస్ చేసిపోవాలి. థ్యాంక్ యూ. రిజల్ట్ రోజు తప్పకుండా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మాకు టైం కేటాయించండి. ఆ రోజు రిజల్ట్ ఎటన్నా ఉండని, అటన్నా ఉండని. సో మీ విశ్లేషణ అవసరం, రాజకీయంగా కూడా మీ విశ్లేషణ నేను చాలా చూస్తూ ఉన్నాను. సో తప్పకుండా మీకు ఆ టైం ఇవ్వండి. సో వి ప్రకాష్ గారు చెప్పేది ఏంటంటే, ఇది జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికనే అయినప్పటికీ ప్రజలకు ఒక రెఫరెండం లెక్క తీసుకోవాలి, దీన్ని ఒక పరీక్ష లెక్క తీసుకోవాలి. ఇప్పుడు గెలవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏం లేదు, ఓడిపోవడం వల్ల లేకపోతే బీఆర్ఎస్ గెలవడం వల్ల ప్రభుత్వం అక్కడ ఏం బీఆర్ఎస్ ప్రభుత్వం రాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి కొంత ఒక ముకుతాడేసేటట్టు పరిపాలన మీద ఫోకస్ చేయమని ప్రజలు సురుకు పెట్టినట్టుగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలకు టెస్ట్ ఇది. మరి ఆ టెస్ట్లో ప్రజలు పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా, ఏమవుతారు అనేది మాత్రం 11వ తారీఖు నాడు ఓటు రూపంలో చెప్పాల్సి ఉంటుంది. ఆ ఓటు ఫలితము 14వ తారీఖు నాడు చూస్తాం మనం నవంబర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.